30 సంవత్సరాలు గనక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? ఒరే మనవడా, ఎంత కంగారు పెట్టేశావురా. అసలే మీ తాతయ్య ఊళ్ళో లేరు. నాకెంత భయమేసిందో తెలుసా? నానమ్మా, నేనంటే నీకు అంత ఇష్టమా? మా వంశాంకురానివి నువ్వే కదా. నాకే కాదు, నువ్వంటే మా అందరికీ ప్రాణం. నీకేదైనా అయితే మేం తట్టుకోలేవురా. అమ్మా, నానికిప్పుడు పర్వాలేదు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వేయడానికి టాబ్లెట్స్ ఇంట్లోనే ఉన్నాయి కదా. మాధవి, వెళ్ళి తీసుకురా. మాధవి, ఆ టాబ్లెట్ ఏదో తీసివ్వమ్మా. అది కనిపించట్లేదు అత్తయ్య. మెడికల్ కిట్లోనే ఉండాలి కదా, ఇటివ్వు. ఏవండి, ఇలాంటప్పుడు ఏ మందులు వాడాలో రాణి చెప్పింది, కానీ ఆ పేరు నాకు గుర్తు రావడం లేదు. ఏంటా గుసగుసలు? ఎవరో రాణి నీతో చెప్పిందంటున్నావు? అబే, ఏం లేదత్తయ్య. ఏమీ లేకపోతే ఎందుకా కంగారు? ఒరే హర్ష, ఏం జరుగుతుందిరా? అదేమీ లేదమ్మా. రాణి అంటే హాస్పిటల్లో నర్సు. తన గురించే మాధవి చెప్తోంది. సడన్ గా ఆ టాబ్లెట్స్ పేరు నేను మర్చిపోయాను. మాధవి, ఆ రాణికి ఫోన్ చేసి కనుక్కో. సరే. సరిపోయిందిరా. పెళ్లాడికి వెయ్యాల్సిన మందుల పేర్లు కూడా గుర్తు పెట్టుకోపోతే ఎలా? సరే పదండి, కాల్ చేద్దాం. ఏమండి, సారీ అండి. రాణి చెప్పింది, కానీ నేనే మర్చిపోయాను. మాధవి, నువ్వు లేనప్పుడు అన్నీ రాణిగారే చూసుకునేవారు కదా. సడన్ గా నువ్వన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. నీ టెన్షన్ని నేను అర్థం చేసుకోగలను. Call is currently not reachable. ఇది తప్పు, జరగకూడదని ఆ గౌరమ్మ తల్లి ముందే చెప్పింది. పిచ్చిదాన్ని, నేనే అర్థం చేసుకోలేకపోయాను. మళ్ళీ సాటి ఆడదానిగా నీ మనసులో బాధ తెలుసుకోగలిగినా ఏమీ చేయలేని పరిస్థితి నాది. మేడం, జరిగిన దాంట్లో మీ తప్పేముంది? తప్పంటూ ఉంటే ఇంతదాకా రానిచ్చినా ఆ పైవాడిదే. నా గతం నాకు గుర్తులేనందుకే నేను కూడా సరే అన్నాను. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేగా. దయచేసి నన్ను క్షమించు. బాబు, అంత మాట అనకండి. మీరు ఎంతో మంచివారు, మనసున్నవారు. సాటి మనిషి బాధని, కష్టాన్ని అర్థం చేసుకొని సాయపడాలనుకునేంత గొప్ప హృదయం మీది. మీలాంటి మనసున్న మహారాజు భర్తగా దొరకడం నిజంగా మేడం గారి అదృష్టం.
ఆలు మగలైన మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. మళ్ళీ ఆకలేసినప్పుడు నాకు అన్నం పెట్టావు, గాయపడినప్పుడు నీ చేత్తో మందు రాశావు. ఎప్పుడు నేను క్షేమంగా ఉండాలనే కోరుకున్నావు. మట్టిలో పుట్టిన మాణిక్యానివి నువ్వు. ఒక మంచి స్నేహితురాలిగా నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలు బాబు, చాలు. ఆ ఒక్క మాట చాలు. నా గురించి మీరేం దిగులు పడకండి. సర్దుకుపోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. వీరయ్య, వద్దు బాబు, తమరింకేం చెప్పొద్దు. మనిషి ఆశ కంటే ఆ దేవుడు మూడేసిన బంధమే గొప్పదని నాకు తెలుసు. శాస్త్రి బాబాయ్. బాబు, తమరు... వద్దు బాబాయ్. జానంకుల్, ఇలా రండి. గతం గుర్తొచ్చినంత మాత్రాన నేను మీలో ఒకడిని కాదంటారా? అంటే ఇప్పుడు మీరు... ఎప్పటికీ అలా అనుకోవద్దు. ఈరోజు నేను నా భార్యని కలుసుకోగలిగానంటే అందుకు కారణం మీరు. రహీం చాచా, మీరే నాకు ఆశ్రయం ఇచ్చారు, ఆదరించారు. నేను మీ వాడిని అనుకునే కదా నాకు శివ అని పేరు కూడా పెట్టారు. ఇప్పుడు మేము నిన్ను చూస్తుంటే నిజంగా మాకు గర్వంగా ఉందిరా అబ్బాయి. ఒరే అబ్బాయి, జన్మ సంస్కారం అంటారు, ఎక్కడికి పోతుంది? ఏమండి, ఇప్పుడు రహీం చాచా కూడా ఉంటే ఎంత బావుండేదో. ఎవరికి ఎక్కడ ఎంతకాలం రాసిపెట్టుంటే అంతేగా మరి. అంకుల్, శివ అంకుల్ అని మిమ్మల్ని పిలవచ్చా? రోజీ పాప, నేనందరికీ రాధాకృష్ణనే అయినా నీకు మాత్రం ఎప్పటికీ శివ అంకుల్నే, సరేనా? అలాగే అంకుల్. హర్ష, నువ్వు... నేను నమ్మలేకపోతున్నాన్రా. ఎప్పటి నుంచి నువ్వు మళ్ళీ మామూలుగా అయిపోయావు? నిన్నటి నుంచే నాన్న. మీ కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం. నా కాళ్ళ మీద నేను నడవగలుగుతున్నాను. అదేంటి హర్ష, మాధవి ఎక్కడి నుంచో కొత్తగా వచ్చినట్టు అలా అంటావేంటి? అంటే మాధవే పట్టుబట్టి నన్ను నడిపించింది, అందుకే అలా అన్నాను. ఎలాగైతేనే నీ కాళ్ళు బాగుపడ్డాయి. ఇక మీద మనకు అన్నీ మంచి రోజులేరా. ఆ ప్రసాద్, ఏంట్రా అలా చూస్తున్నారు? మీ ముందు నిలబడ్డది ఆ తాగుబోతు ప్రసాద్ కాదు, తన తప్పు తెలుసుకొని మంచి మనిషిగా మారాలని నిర్ణయించుకున్న బుద్ధిమంతుడు. బావగారు, మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య, నీ మాట నడక అంతా మారిపోయింది. చెల్లెమ్మ, చెడు స్నేహాలతో చెడు అలవాట్లతో అందరి చేత చీకొట్టించుకున్నాను. చెప్పుడు మాటలు విని అర్థం లేని అనుమానాలతో మీ మధ్య గొడవలు సృష్టించాను.
ఆదరించిన వాళ్ల వెనకే గోతులు తవ్వాలని ప్రయత్నించాను. అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం పుడుతుంది. మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. పశ్చాత్తాపంతో చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ప్రసాద్, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నాకంతే చాలు. మావయ్య గారు, మా అన్నయ్య మీకు ఎక్కడ కనిపించాడు? పని మీద వేరే ఊరు వెళ్ళాను కదమ్మా, అక్కడ కనిపించాడు. దిక్కు దివానం లేకుండా ఒక సత్రం అరుగు మీద పడుకునుంటే చూసి అయ్యో అనిపించింది. నన్ను చూస్తూనే బావురుమన్నాడు. తప్పుడు మార్గంలో నడిచిన మనవాళ్లను మనం చూస్తూ ఊరుకోలేం కదా. 4 తిట్టి బుద్ధిగా బతకమన్నాను. చెంపలేసుకొని సరే అన్నాడు. ఎప్పట్లాగే మన ఫామ్ హౌస్ ఉంది కదా, ఆ పనులన్నీ చూసుకోమని చెప్పి తీసుకొచ్చాను. నాకు బుద్ధొచ్చింది, బతుకు విలువ తెలిసొచ్చింది. ఇంకెప్పుడు నేను తలదించుకునే పని చేయను. నిజంగా ఇది నాకొక కొత్త జీవితం అనుకొని కష్టపడి బతుకుతాను. అన్నయ్య, నీలో వచ్చిన ఈ మార్పును చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మావయ్య గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. తప్పకుండా చెల్లెమ్మ. ఇక మీదట నీ మాట, బావగారి మాట తప్పకుండా వింటాను. అంటే అంత దూరం నుంచి తీసుకొచ్చిన నా మాటని కాదంటావా? అయ్యో, ఎంత మాట! నాలో ఈ మార్పుకి కారణం మీరే కదండి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మరీ అంత పెద్ద మాటలు వద్దులే గాని బాధ్యతగా ఉండు. మీ నాన్నని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. హర్ష, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవునానా, ఇవాళే మన డ్రైవర్ శివాకి పెళ్ళి. ఓ, మల్లితోనే కదా? నేను ముందే అనుకున్నానురా. మళ్ళీ శివ జంటగా వచ్చి పెళ్లికి తప్పకుండా రావాలని పిలిచారు. మీరు ఊళ్ళో లేరని మరీ మరీ చెప్పమన్నారు. దేనికైనా టైం రావాలి అంటారు. ఒక్క రోజులోనే ఎన్ని మార్పులు! నీ కాళ్ళు బాగుపడడం, మన శివాకి పెళ్లి కుదరడం, ఇదిగో ఈ ప్రసాదు బుద్ధిమంతుడైపోవడం. అవునండి, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడు అంటారు. అన్నీ మంచి శకునాలే. నా మనవడేడి కనిపించడే? నానికి మళ్ళీ కొంచెం బ్రీతింగ్ సమస్య మొదలైంది నాన్న. అబ్బా, అయ్యో, అలాగా? వాణ్ణి వెంటనే చూడాలి. మాధవి, మీ అన్నయ్య కూడా వచ్చాడుగా, నువ్వు ఇంట్లోనే ఉండు. అలాగేనండి. వచ్చే దారిలో నానికి మందులు తీసుకురావడం మర్చిపోకండి. సరే, నాని జాగ్రత్త. మావయ్య, లోపలికి రండి. పదవయ్యా. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండ పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు
సీత ఔర్ గీత, గంగా మంగ, రాముడు భీముడు, చిక్కడు దొరకడు లాంటి సినిమాల్లో ఒకే మనిషి 2 చోట్ల ఒకేసారి కనపడ్డాన్ని డబుల్ యాక్షన్ కదా అని ఎంజాయ్ చేశాం. కానీ నిజ జీవితంలో నీ కళ్ళ ముందే మాధవి అక్కడ ఇక్కడ ఒకేసారి కనిపించడమా? నేను నమ్మను బేబీ. అయ్యో డాడ్, నేను చెప్పేది నిజం. బేబీ, అసలు నువ్వు సరిగ్గా చూసావా? అయ్యో, నా కళ్ళారా చూశాను డాడ్. ఇంట్లో నానే గురించి నేను ఏదో అంటే మాధవి నా చెంప చెల్లమనిపించింది. అదే టైంకి పెళ్లి జరిగే చోట అదే మాధవి కోపంతో నన్ను లాగిపెట్టి కొట్టింది. బట్ హౌ? ఎలా? నో, అక్కడ ఇక్కడ ఒకే మనిషి డబుల్ యాక్షన్ చేయడానికి ఇదేం సినిమా కాదు. అంటే మాధవి రూపంలో ఒక్కళ్ళు కాదు 2 ఉన్నారనుకోవాలా? కానీ ఎలా సాధ్యం? తెన్నింటి వాసాలు లెక్కబెట్టే నీ పాపాల చిట్టా మొత్తం నా దగ్గరుంది. కిరాయి రౌడీల చేత మాధవి మీద హత్య ప్రయత్నం చేయించినందుకు జైల్లోకి తోయించగలను. అక్కడ మాధవి తనని మనమే రౌడీలను పెట్టి చంపించాలని ప్లాన్ చేశావనే నిజాన్ని బయట పెడతానని వార్నింగ్ ఇచ్చింది. ఆ రోజు రౌడీలు మాధవిని నీళ్లల్లోకి తోసేస్తే ఆ పని చేయించింది నేనే అని తనకెలా తెలుస్తుంది? ఏమో, ఈ టెన్షన్లో నువ్వే ఎక్కడైనా నోరు జారావేమో. ఏ, అదే టెన్షన్లో ఆ పని నువ్వే చేసుండొచ్చుగా. డాడ్, అంటే నన్నే అనుమానిస్తున్నావా? మరి నువ్వు మాత్రం నా మీద అనుమానంతో అలా అనొచ్చా? డాడ్, ఇప్పుడు మనిద్దరం ఒకరి మీద ఒకరం అరుచుకోవడం కాదు, ముందు ఆ మాధవి గుట్టు బయట పెట్టాలి. సరే. మరి ఎటు నుంచి మొదలు పెడదామమ్మా? మళ్ళీని కిడ్నాప్ చేయడానికి నువ్వు ఆ రౌడీలని అరేంజ్ చేశావు కదా, ఒకవేళ ఈ సీక్రెట్ ని వాళ్ళేమైనా లీక్ చేసుంటారేమో. నందిని, వాళ్ళు కిరాయి రౌడీలు, పొరపాటును కూడా సీక్రెట్స్ ని బయట పెట్టరు అని ఏంటి నమ్మకం? డబల్ గేమ్ ప్లే చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా నీలాగా. ఇదిగో, మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి నా మీదకి తెస్తావేంటి? అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు మళ్ళీ గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకు. బేబీ, దిస్ ఇస్ టూ మచ్. నేను నీ తండ్రిని. అబచ్చా, మళ్ళీని కిడ్నాప్ చేయించాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సంగతి గుర్తుకు రాలేదా? కొన్ని చూసి చూడనట్టు ఊరుకోవాలి బేబీ. ఎంతైనా నేను నీకంటే సీనియర్ విలన్ని కదా. అవును, నెత్తి మీద ఆ టోపీ, చేతిలో లాటిన్ చూస్తేనే తెలుస్తుంది నువ్వింకా బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఉన్నావని. బేబీ, ఓల్డ్ ఈజ్ గోల్డ్. నా తడాక నీకేం తెలుసు? నీ టాలెంట్ ని మాటల్లో కాదు, చేతల్లో చూపించు. అలా డిమాండ్ చేస్తూ కాదు, రెస్పెక్ట్ తో చెప్పొచ్చు కదా. సరే పితాశ్రీ, తమరు నియమించిన ఆ దుష్ట మానవులకు ధ్వని యంత్రము అను చరవాణితో దూర సంభాషణ ద్వారా అసలు నిజమేదో గుట్టుని బయట పెట్టించుడి. అంతొద్దులే తల్లి, ఆ రౌడీకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. వద్దు మేడం, ఇంకా కొడితే చచ్చిపోతాము. కూసాలు కదిలిపోయేలా కొట్టారు. ఈ రోజుకి కోటింగ్ చాలు మేడం. మనుషుల్ని చంపాలన్నప్పుడు ఏమైంది రే భయం? ఏ మీవి మాత్రమే ప్రాణాలా? డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారా? మేడం, చూడండి. ఏయ్, తీ. ఓహో, బాబురావు సార్. ఓయ్,
ఏం చెప్పాలో గుర్తుందిగా? ఏమన్నా తేడా వచ్చిందో మీ బ్రతకి ఇదే ఆఖరి రోజు. ఇదిగో మాట్లాడు. ఏయ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. సార్ అమ్మా అమ్మా కొట్టదు మేడం. వద్దు మేడం, కొట్టకండి మేడం. ఏంట్రా అరుపులు? కొట్టదు మేడం, వద్దు మేడం, చచ్చిపోతాం మేడం. మేడం ఓ నీ అమ్మ కడుపు మాడా, ఎవర్రా మిమ్మల్ని కొడుతుంది? ఇంకెవరు? మాధవి మేడమే. నా అజ్ఞాతవాసం ముగిసింది అన్నాను, కానీ నేను చేయాల్సిన డ్యూటీ ఇంకా పూర్తి కాలేదు. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి, హెచ్చరించాల్సిన వాళ్ళని హెచ్చరించాలి, అప్పగించాల్సిన వాళ్ళకి అప్పగించాలి. మీ ఇంటి నుంచి మా ఇంటికి అప్పుడే నా ప్రయాణం.